ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. వై? బికాజ్ సైలెంట్‌గా వస్తాడు, సైలెంట్‌గా హిట్ కొడతాడు, మళ్ళీ సైలెంట్‌గా తన పనేదో తను చూసుకుంటా ఉంటాడు. ఎక్కువ హడావిడి ఉండదు, ఎక్కువ ఇది ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే మన కథలో దమ్ము ఉంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మనం వచ్చి కాసేపు ఫ్యాన్స్‌కి కనబడి కావాల్సిన ప్రమోషన్ చేసి వెళ్ళిపోతే చాలు. కథలో దమ్ము ఉంటది కాబట్టి ఖచ్చితంగా అది నిలబడుద్ది, నిలబెట్టుద్ది. ఆ కథతో దర్శకుడికే కాదు నిర్మాతకి 4 డబ్బులొస్తాయి. దర్శకుడికో పేరొస్తది. హీరో లెవెల్ మరింత పెరుగుద్ది. పాన్ ఇండియాలో తనకున్న ఇమేజ్ ఇంకో రెట్టింపు అవుతది. ఇవన్నీ ఆయనకు తెలుసు. స్టోరీలు కూడా ఎలా ఉండాలో ఆబ్వియస్లీ హీ నోస్ వెల్ అనమాట. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీది అంటే అందరికీ తెలిసిందే, దీపికా పదుకొనే హీరో. అందులో ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ కథ చేస్తున్నాడు. అది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ ఇతను అందరికీ పరిచయం అయ్యాడు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ తర్వాత మళ్ళీ అడవుల్లోకి రావాలనుకున్నారు. మరి పుష్ప 3 ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు లోకేష్ కనకరాజు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో చూస్తే అడవి, ఎత్తైన కొండ, అక్కడికి వెళ్ళి గుర్రం దాన్ని అదిలించడం, అది చూసిన తర్వాత ఒక కౌబాయ్ తరహా టైప్ ఆఫ్ కథ, అరే ఏంటిది డిఫరెంట్గా ఉంది అని అందరికి అనిపించింది. లోకేష్ కనకరాజ్కి ఇప్పుడు ఒక మంచి హిట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే తన యూనివర్స్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త సినిమా తీస్తే అది కాస్త చిన్నగా ఇబ్బంది పెట్టింది చాలామందిని. కూలీ అయినా సరే ఇట్స్ ఓకే, బట్ అందులో క్యారెక్టర్స్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అండ్ మోనికా సాంగ్ బాగా హిట్ అయింది. నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ కూడా జనాలకు బాగా రీచ్ అయింది. కోర్స్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ కానీ అందరికీ అయితే సమపాలలోనే రీచ్ అయింది. పెద్దగా ఏమి ఇతని కెరీర్కి అయితే అది ఇబ్బంది పెట్టింది ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో తీసే ఈ సినిమా అట్లీతో తర్వాత అల్లు అర్జున్కి ఆల్రెడీ నెక్స్ట్ నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆడుద్దనే అందరికి అనిపిస్తుంది. తర్వాత రాజమౌళి గారి కాంబినేషన్ మరి దీనికి ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా తెలియదు. 2027 తర్వాతే మేబీ అది కూడా ఉండొచ్చు. ఈవెన్ పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 ఆల్రెడీ పుష్ప పార్ట్ 3కి సంబంధించినటువంటి గ్లిమ్స్ని మనం ఆల్రెడీ చూసేసాం. ఎప్పుడు పార్ట్ 2కి రిలీజ్కి ముందే అవన్నీ యాడ్ అయ్యి అడిషనల్ అడ్వాంటేజ్గా పార్ట్ 3 రాబోతుంది. ఈ రకంగా చూసుకుంటే ఇంకో 5-10 ఏళ్ళకి అల్లు అర్జున్ కెరీర్కి కానీ సినిమాలకు కానీ ఎట్లాంటి ఢోకా లేదు. అండ్ అప్పటికి ఆల్రెడీ ఇప్పుడు వారణాసితో మహేష్ బాబు గారిని ఎలా అయితే గ్లోబల్ వైజ్గా చూపిస్తున్నారో నెక్స్ట్ అట్లీ ప్రాజెక్ట్ కూడా అలాగే ఉండబోతుంది. వీళ్ళు కూడా ఇప్పుడు ఆ సూపర్ హీరో సినిమాలు అంటే గ్లోబల్ వైజ్గా వాటికి ఫ్యాన్స్ ఉంటారు. సో వీళ్ళు కూడా 120-150 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసుకుంటే, అట్లీ సినిమా గురించి మాట్లాడుతున్నా, ఇది కాదు, రిలీజ్ చేసుకుంటే గ్లోబల్ వైజ్గా ఒక 10,000 కోట్ల హీరో అవుతాడు. అప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా చెప్పలేం మనం, ఇంకా అందుకోలేని ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా చూసుకుంటే లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చినటువంటి ఈ గ్లిమ్స్ అయితే నిజంగా చాలా బాగుంది. కథ ఏంటనేది చిన్నగా అందరూ డీటెయిలింగ్ చేసే పనిలో ఉన్నారు. మనకి ఉంటారు యూట్యూబ్లో చాలామంది డీకోడ్ బ్యాచ్ ఉంటారు. ఒక చిన్న పోస్టర్ ఇచ్చినా చాలా తెలుసా, చాలా డీటెయిలింగ్గా అన్నీ గమనిస్తూ ఉంటారు. చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా 0.5, 0.111 లాగా ఒక్కొక్క ఫ్రేమ్ చూసి కింద పైన ఉన్న ప్రతి డీటెయిలింగ్ని చూపిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చే డీటెయిలింగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ దానికి కామెంట్లు పెడుతూ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, వాటిని షేర్ చేస్తూనే ఉంటారు. సినిమా వచ్చే వరకు ఫ్యాన్స్ సందడి, అంటే అల్లు అర్జున్ సినిమాలకు ప్రత్యేకంగా చెప్తున్నా, ఆయన సినిమా వచ్చేంత వరకు ఫ్యాన్స్ ఆ సినిమాని ఎప్పుడు అలా షేర్ చేసుకుంటా దాని గురించి ఒక టాక్ బజ్ అనేది అలాగే పెట్టుకుంటూ ఉంటారు. ఇక వస్తుంది అనే టైంలో మెల్లిగా హైప్ చేస్తారు. అల్లు అర్జున్ రావాల్సిన అవసరం ఏం లేదు. లాస్ట్కి ఆయన వచ్చి ఒకసారి సినిమా గురించి మాట్లాడితే ఇనఫ్, ఇంకా అంతే. ఇంకా సక్సెస్ మీట్ కూడా అవసరం లేకుండా ప్రీ రిలీజ్కే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అట్లాంటి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఒక మంచి హీరో ఇప్పుడు లోకేష్ కనకరాజ్తో సినిమా అనౌన్స్ చేయగానే ఏంటి మధ్య అందరు తమిళ హీరోల తమిళ డైరెక్టర్ల దగ్గరికి వెళ్తున్నాడు అనిపించింది. అండ్ త్రివిక్రమ్ గారితో కూడా తర్వాత ప్రాజెక్ట్ ఉండబోతుంది, అండ్ వాళ్ళతో వీళ్ళతో ఉండబోతుంది అని అన్నారు. అవి ఇంకెప్పుడు ఉంటాయో తెలియదు. బట్ ఇప్పటివరకు అయితే 2030 వరకు అయితే హీఈస్ ప్యాక్డ్. అంటే ఇవన్నీ పెద్ద సినిమాలు కదా, మినిమం 2 years, 2.5, 3 years వచ్చే సినిమాలు కాబట్టి ఆ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా వాళ్ళకి ఉంటుంది. ఈలోపు ఆయన అనుకున్నవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎలాగో యాడ్స్లో చూస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్కి కూడా పండగలాగానే ఉంటుంది. సో లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ సినిమా కోసం ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.